చాలా మంది ఏంటంటే జాతకం చూపించుకోవాలని చెప్పేసి ఎంతో మంది చెప్తూ ఉన్నారండి. చాలా మంది వస్తూ ఉన్నారు కూడా. నేను ఒకటి చెప్తాను, చక్కగా వినండి. ఎప్పుడైనా సరే జాతకం చూపించుకోవాలి అనేటటువంటిది తప్పు కాదు, చూపించుకోవచ్చు. కానీ జాతకం చూపించుకుంటే మీ జాతకమే మారిపోతుంది అని అనుకుంటారు కదా, అది చాలా పెద్ద పొరపాటు. గుర్తుపెట్టుకోండి, జాతకం మారాలి అని అంటే ముందు మీరు మారాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నేను ఈ రోజు సాధిస్తాను, ఈ రోజు లేదా రేపు సాధిస్తాను, ఎల్లుండి సాధిస్తాను, కానీ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. ఏదైనా సరే సాధించే తీరుతాను అని ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, జాతకంలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక దారి చూపిస్తుంది. ప్రతి ఒక్కరి దాంట్లో ఒక్కొక్క గ్రహం బలంగా ఉంటుంది. ఒకరి దాంట్లో రవి అంటే రాజకీయాలకి కారకుడు, బుధుడు అంటే వ్యాపారానికి, ఉద్యోగం ఇలా కారకుడు, ఇలా శుక్రుడు అంటే సినీ రంగాలలో ఉంటారు. అంటే ప్రతి ఒక్కరి దాంట్లో ఒక్కొక్క గ్రహం బలంగా ఉంటుంది. ఆ గ్రహాన్ని బట్టి మనము పని స్టార్ట్ చేయాలి. అప్పుడు సక్సెస్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. 99% సక్సెస్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఓకేనా? స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.